దాయాది దేశం పాకిస్తాన్ వణికిపోయింది. భారత బలగాల దెబ్బకు పాక్ ఆర్మీ కుదేలైంది. గతంలో ఎప్పుడు లేని రీతిలో పాకిస్తాన్ వెన్ను విరిచింది ఇండియన్ ఆర్మీ. అయితే పాకిస్తాన్ కు చావు దెబ్బ కొట్టడం వెనుక ఓ లెజెండ్ ఉన్నారా? ఆయన డైరెక్షన్లోనే త్రివిధ దళాలు దూసుకెళ్తున్నాయా? అసలు ఎవరాయన? ప్రధాని మోదీ ఆయనకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? దాయాది దేశం పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి భారత బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇండియన్ ఆర్మీ ప్రతిదాడులు చేస్తోంది. దాంతో పాకిస్తాన్ ఆర్మీ తోకముడిచింది. అయితే పాకిస్తాన్పై భారత్ ప్రతిదాడుల వెనుక మాస్టర్ మైండ్ అజిత్ దోవల్దే కీలక పాత్ర. ఉగ్రవాదుల అంతు చూడటమే ఆయన టార్గెట్. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో అజిత్ దోవల్ ఒకరు. ముఖ్యంగా ప్రధానికి కళ్ళు చెవుల్లా ఆయన వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లో ఆపరేషన్ సింధూర్ ను అజిత్ దోవలే లీడ్ చేస్తున్నారు. ఇక అజిత్ దోవల్ అసలు పేరు అజిత్ కుమార్ దోవల్. 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందిస్తున్నారు. కేరళ క్యాడర్ కు చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా పనిచేసిన దోవల్ గతంలో దశాబ్దం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు. 2004 నుంచి 2005లో డైరెక్టర్ గా సేవలందించారు. ఆ తర్వాత భారత గూఢచారిగా, నిఘా అధికారిగా, పాకిస్తాన్లో ఓ ఏడాది పాటు ఐబీకి రహస్య గూఢచారిగా పనిచేశాడు. ఆ తర్వాత అతను ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో 6 ఏళ్లు అధికారిగా పనిచేశారు. ఆ టైంలోనే పాకిస్తాన్లో అణువణువు తిరిగారు దోవల్. అంతేకాదు, ఆ దేశ విద్యుత్తో పాటు ఇతర రహస్యాలపై పూర్తి పట్టు సాధించారు. ఆ సమాచారంతోనే ఇప్పుడు పాకిస్తాన్ను ఖతం చేసే పనిలో ఉన్నారు. ఇక అజిత్ దోవల్ 1945లో పూర్వపు యునైటెడ్ ప్రావిన్స్ లోని పౌరి గర్భాల్లోని గిరి బనెన్స్యూన్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో ఉంది. ఆయన తండ్రి మేజర్ జిఎన్ దోవల్ భారత సైన్యంలో అధికారి. తన ప్రాథమిక విద్యను రాజస్థాన్లోని అజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదివారు. 1967లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత 1968లో అజిత్ దోవల్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరారు. పంజాబ్, మిజోరాంలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అనే బిరుదు లభించింది. 1972 జనవరి 2 నుంచి జనవరి 9 వరకు దోవల్ తలసేరిలో పనిచేశాడు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి అప్పటి హోంమంత్రి కె కరుణాకరన్ అతన్ని నియమించాడు. డిసెంబర్ 28, 1971న తలసేరిలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ ముస్లింలను, మసీదులను ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 1971 నుంచి 1999 వరకు జరిగిన 15 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల హైజాక్ ఘటనల్లో చాకచక్యంగా వ్యవహరించారు. 1984లో ఆపరేషన్ బ్లాక్ థండర్ సమయంలో ఐఎస్ఐ ఏజెంట్ గా నటిస్తూ గోల్డెన్ టెంపుల్లోకి చొరబడ్డారు అజిత్ దోవల్. ఖలిస్తానీ వేర్పాటువాదులపై గూఢచర్యం చేశాడు. వేర్పాటువాదుల పూర్తి సమాచారాన్ని సేకరించి వారి స్థానాల మ్యాప్లను తయారు చేశారు. వారిని విధ్వంసం చేయడానికి తప్పుడు సలహాలు ఇచ్చిన టీంలో అతను ముఖ్యమైన సభ్యుడయ్యాడు. ఇది ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో సహాయపడింది. సిక్కిం భారత్లో విలీనం కావడానికి అజిత్ దోవల్ అమలు చేసిన వ్యూహాలే కీలకమయ్యాయని చెప్తారు. ఇక ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కొంతకాలం పాటు భారతదేశ 3వ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ్ ఆధ్వర్యంలో ఆయన శిక్షణ పొందారు. 1999లో కాందహార్లోని IC-814 నుండి ప్రయాణికుల విడుదలపై చర్చలు జరిపిన 3 సంధానకర్తలలో అజిత్ దోవల్ ఒకరు. 1971 నుండి 1999 వరకు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల 15 హైజాక్లను ముగించడంలో కీలకంగా వ్యవహరించారు. మొత్తం మీద 2014 మే 30న భారతదేశ 5వ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు అజిత్ దోవల్. 2019లో పుల్వామాలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై కారు బాంబు దాడి చేసి 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణించిన తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. బాలాకోట్ వైమానిక దాడుల వెనుక మాస్టర్ మైండ్ మొత్తం అజిత్ దోవల్దే. ఈ దాడి సమయంలో పాకిస్తాన్ సైన్యం భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పట్టుకున్న తర్వాత అజిత్ దోవల్ భారత పైలట్ ను విడుదల చేయడానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుతో చర్చలు జరిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేయడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి ఘటనపై తర్వాత పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఉక్కిరి బిక్కిరి చేయడంలో సక్సెస్ సాధించడంలో అజిత్ దోవల్దే కీలక పాత్ర అని చెప్పాలి.